పెద్ద మనసు అందరికీ సహకారాలు అందజేస్తారు. పెద్ద అవకాశాలు మీకు రాబోతున్నాయి. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా నిరూపించబడుతుంది. అన్ని రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. నెగటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి. జీవితంలో మీరు పాజిటివ్ ఆలోచనల వల్ల మాత్రమే మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి మీకు ఈరోజు సహాయం లభిస్తుంది. ఈరోజు ప్రమోషన్ గురించి ఒక విషయం తెలుసుకునే అవకాశం ఉంది. ఆ విషయం కారణంగా మనసులో సంతోషం అయితే రావడం జరుగుతుంది. కొద్ది విషయాలలో మీరు తొందరపాటు వల్ల నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. అన్ని విధాలుగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మీరు మొదట ఆ పనులను ప్రారంభించడానికి ప్రయత్నించాలి. మీరు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోవాలి. త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది. మీరు విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు రాశి వారు కొంతమంది వ్యక్తులతోటి అనవసరంగా సంభాషణలో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బయట వ్యక్తులతోటి ఎక్కువగా చర్చించకుండా ఉండాలి. తెలివైన మరియు స్వార్థం గల వ్యక్తులను దూరంగా ఉంచాలి. ఈ రోజు ఈ రాశి వారి స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు. బయట వ్యక్తులతోటి సంభాషణలో మృదువుగా ప్రేమగా మాత్రమే వ్యవహరించాలి. తెలివైన మరియు స్వార్థం గల వ్యక్తులను దూరంగా ఉంచాలి. పని రంగంలో వెనుక భాగంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అయినా సరే, మీకు వెనుక భాగంలో ఉన్నటువంటి శత్రుల నుంచి హాని అయినా సరే ఈరోజు తొలగించబడాలంటే మాత్రం మెడలో ఈరోజు మీరు కాలభైరవ రూపం ధరించండి. మేలు కలుగుతుంది. ఎటువంటి హాని అనేది మీకు తగలకుండా ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా మీ పనికి ఆటంకాలు కలిగిస్తున్నటువంటి వారిని దూరంగా ఉంచాలని మాత్రం ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులకు సలహాలు ఇచ్చే స్థితిలో మీరు ఉంటారు. మరి సహాయం అందించగలుగుతారు. భావోద్వేగ విషయాలలో సందర్భాలలో ఈరోజు మంచి అవకాశం కోసం వేచి ఉంటారు. సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది. దేశీయ విషయాలపైన ఆసక్తి ఉంటుంది. ఈరోజు కొన్ని కార్యక్రమాలకు కూడా హాజరవుతారు. ప్రేమలో సులభంగా గెలుస్తారు. సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు. ప్రియమైన వారికి సలహాలు ఇచ్చే స్థితిలో మీరుంటారు. ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది. కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. ఇబ్బందులన్నీ తొలగించబడతాయి. సంబంధాలలో అప్రమత్తంగా ఉండాలి. ప్రేమలో విజయం సాధిస్తారు. ప్రేమికులకు శుభదినము. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. చిరస్మరణీయమైనటువంటి క్షణాలను పంచుకోగలుగుతారు. బంధువులతోటి సమావేశం కూడా ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రము భార్యాభర్తల మధ్య మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. వారి మధ్య ఉన్న చిన్న విభేదాలు అయితే పరిష్కార దిశగా సాగుతాయి. సంతాన విషయాల్లో త్వరగా శుభవార్త అందుకోబోతున్నారు. వారికి ఉన్నటువంటి సమస్యలు అనేవి అధిగమించబడతాయి. ఈ రోజు రాశి వారు పెద్దల అనారోగ్య సమస్యల కొరకు డబ్బులను ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం అయితే వస్తుంది. కృషి యొక్క ఫలితాలు కూడా సాధిస్తారు. కొత్త ధనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. ప్రజల ఆలోచనలు మార్చే ప్రయత్నాలు అయితే చేయకండి. ఈరోజు ఈ రాశి వారు మాత్రం పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మితిమీరి ఎక్కువగా పని గురించి కానీ చెడు పరిస్థితుల గురించి కానీ ఆలోచించకూడదు. లేకపోతే మాత్రం అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతాయి. మరియు ఈరోజు అదృష్ట మద్దతు కూడా మీరు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులైతే తప్పకుండా ప్రయోజనాన్ని అయితే అందుకోవడం అనేది సాధ్యమవుతుంది. మరియు ఈరోజు ఈ రాశి వారికి ఉన్నటువంటి చెడు పరిస్థితులను బయటకు వచ్చడానికి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. ఈరోజు చేసినటువంటి ప్రతి పనిలో మెరుగైన ఫలితాలు అందుకోవడం అయితే సాధ్యమవుతుంది. చేపట్టిన పనిలో విజయం అనేది సిద్ధిస్తుంది. తలపెట్టిన పనులు పూర్తి కావడంతో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు, ఆర్థిక లాభాలు అనేవి ఉంటాయి. విందు వినోదాల కోసము, విలాసాల కోసము అధికంగా ధనం వ్యయం చేస్తారు. కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. ఈ రోజు ఉన్నతాధికారుల సహకారం కూడా ఉంటుంది. వ్యాపారాల్లో ఊహించని ధనలాభాలు కూడా ఉంటాయి. కుటుంబ విషయాల పట్ల సహనంతో మెలగాలి. సామాజిక గుర్తింపు, పదోన్నతికి కూడా అవకాశం అనేది ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. మీరు యోగా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. విశేషమైన దయోగం ఉండి చాకచక్యంగా వ్యవహరించి కుటుంబ సమస్యలు అయితే పరిష్కరిస్తారు. ఈరోజు ప్రత్యర్థులపై విజయం ఖచ్చితంగా సాధిస్తారు. ఈరోజు రాశి వారి బుద్ధిబలంతో కఠినమైనటువంటి సమస్యలను కూడా చక్కగా అవలీలగా పరిష్కారం అనేది చేయగలుగుతారు. మరియు ఈరోజు వ్యాపారంలో కూడా ఒక వ్యక్తి సహకారం అందడం ద్వారా మీకు చాలా ప్రయోజనకరమైన ఫలితాలు అయితే అందుతాయి. కార్యసిద్ధి, హనుమ ఆరాధన చాలా శ్రేయస్కరంగా అయితే ఈరోజు రుజువవుతుంది. కుటుంబంతో మంచి సమయాన్ని గడిపే అవకాశం లభిస్తుంది. ఖర్చులు మాత్రం మితిమీరి జరగకుండా చూసుకోవాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ మనధైర్యాన్ని కోల్పోకండి, అనవసర వివాదాల్లో తలదూర్చకండి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఎక్కువగా మరి కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఈ రోజు ఈ రాశి వాళ్ళు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఇతరుల విషయాలలో గొడవల్లో మాత్రం తలదూర్చకుండా ఉండాలి. ఈ రోజు సోదర సోదరిమణులతోటి మంచి సమయాన్ని అయితే గడపగలుగుతారు. ఈ రోజు రాశి వారు మాత్రం అదృష్ట మద్దతు కూడా పొందగలుగుతారు. ఈ రోజు చేసిన ప్రతి పనిలో ప్రయోజనాలు అనేవి లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. మెరుగైన ప్రయోజనాలు అనేవి కలగబోతున్నాయి. ఈ రోజు పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం 1-2 సార్లు ఆలోచిస్తేనే మంచిది. సంపద శ్రేయస్సు అనేది ఎక్కువగా పెరిగిపోతా ఉంటాయి. తల్లిదండ్రులతోటి సత్సంబంధాలు కూడా కొనసాగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉండబోతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు అయితే కుదురుతాయి. ఇంకా ఈరోజు ఈ రాశి వాళ్ళు మాత్రము ముఖ్యమైనటువంటి ఖర్చులు అనేవి ఉండొచ్చు. అయితే ఆ ఖర్చులు తీర్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు మందులను సేకరించట కారణంగా మరి ఉపశమనం అనేది పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఈ రోజు రాశి వారికి మరి విద్యార్థులు అయితే ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధించగలుగుతారు. లక్కీ సంఖ్య 60 మరి లక్కీ కలర్ అయితే మరి మెరూన్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.